కాలం మంచిదైనా చెడ్డదైనా అది మనకు ఏదో ఒకటి నేర్చే వెడుతుంది. మంచి నేర్చుకుంటే సంతోషం, అదే చెడు నేర్చుకుంటే అలాంటి దారిలో వెళ్ళకూడదని చెబుతుంది. ఒక వ్యక్తి మాటల్లో ఎంత నిజం ఉందో అతని చేసే పనులే తెలియజేస్తాయి. కాబట్టి వ్యక్తి మాటలను బట్టి కాదు, వారి పనుల బట్టి వారి గురించి అంచనా వేసి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో సంతోషంగా ఉన్నవారి సంఖ్య తక్కువైపోతోంది. దానికి కారణం అత్యాశ. అది వదిలేస్తే ఆనందం మన మనసుల్లోంచే పుడుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని మీ పనులు, పద్ధతుల ద్వారా మీరే సృష్టించుకోవాలి. మీరు కష్టపడకుండా సుఖమైన జీవితం కావాలని కోరుకుంటే కుదరదు. విజయం సాధించడం పెద్ద విషయం కాదు, కానీ విజయాన్ని కాపాడుకోవడం మాత్రం చాలా కష్టమైన పని. తనను తాను పెద్దవాడిగా చెప్పుకోవడం వల్ల అతను పెద్దవాడు అయిపోడు. అతడు చేసిన పనులను ప్రపంచం గుర్తించి ప్రశంసించినప్పుడు వారి ఔన్నత్యం కనిపిస్తుంది. ఎన్ని ప్రదేశాలు మారినా చెడు అలవాట్లను మార్చుకోకపోతే అన్ని చోట్లా దుర్భర పరిస్థితులు నెలకొంటాయి. మీ జీవితం ఎలా ఉండాలన్నది మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చూసి భయపడితే కాదు, ఎవరైనా మిమ్మల్ని చూసి గౌరవిస్తే అది అసలైన గౌరవం. మీరు జీవితాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటే మీ ఆలోచనలను ఎంచుకోవడం నేర్చుకోండి. అంటే మంచి ఆలోచనల వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు, అదే చెడు చేతలు చేస్తే మిగిలేది చెడ్డ పేరే. దేవునికి తల వంచి నమస్కరించండి, లోకానికి తలవంచవలసిన అవసరం లేదు. విద్యను మాటల ద్వారా కాకుండా నడవడిక ద్వారా బోధిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మాట్లాడటానికి సమయం పట్టదు, కానీ ఆ మాటలను నిలబెట్టుకోవడానికి జీవితం పడుతుంది. హింసలో భాగం కావద్దు, ఆ హింసకే మీరు బలైపోతారు.